జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 71, 72 సర్గలు. భరతుడు తండ్రి గృహమున కేగి ఆయన కనిపించకపోవుట చేత తల్లి గృహమున ప్రవేశించెను. భరతుని జూచి కైకేయి ఎదురు వచ్చెను. భరతుడు తల్లి పాదములకు ప్రణమిల్లగా భరతుని లేవనెత్తి కౌగలించుకొని, నాయనా, నీ తాతయు మేనమామ కుశలమా? నీ ప్రయాణము సుఖముగా సాగినదా అని అడుగగా భరతుడు గృహము ఉన్న పరిస్థితిని చూచి, అమ్మా, మంచము శూన్యముగా కనబడుచున్నది, తండ్రి ఎచ్చట ఉన్నది తెలుపుము, ఆయనకు పాదాభివందనము ఆచరించవలయను, ఒకవేళ కౌసల్య గృహమున ఉన్న తెలుపుము అని పలుకగా కైకేయి అప్రియ వాక్యము ప్రియము వలె ఇట్లు పలికెను. యాగతి సర్వభూతానాం తాంగతిం తే పితా గతః రాజా మహాత్మా తేజస్వీ యాయజూకన్ సతాంగతి. అనగా సకల జీవులు తుదకు ఏ గతి నందెదరో ఆ గతినే మహాత్ముడు, తేజస్శాలి, యాగశీలుడు, సజ్జనులకు ఆధారము అగు మహారాజు కూడా పొందెను అని తెలిపెను. ఆ మాట విన్న తోడనే విపరీతమైన దుఃఖముతో భరతుడు తటాలున క్రింద పడెను. మహాభుజుడు, పరాక్రమశాలి అయిన భరతుడు అయ్యో హతుడనైతిని అని దీనముగా పలుకుచు చేతులు విదిల్చి భూమిపై పడెను. తండ్రిని తలచి దుఃఖించుచున్న భరతుని తల్లి లేవనెత్తి, నాయనా, నీ వంటి ధీరులు దుఃఖము నందకూడదు అని పలుకగా భరతుడు రోదించుచు, నా తండ్రి రాముని పట్టాభిషిక్తుని చేయునని లేదా యాగము నిర్వహించ తలపెట్టినాడేమో అని ఆనందముతో వచ్చితిని. అమ్మా, ఎల్లప్పుడూ నాకు హితమును గూర్చుటలో ఆసక్తుడగు నా తండ్రిని చూడక నా గుండె బ్రద్దలగుచున్నది. అసలు రాజు ఏ వ్యాధితో మరణించినాడు? యో మే భ్రాతా పితా బంధు ర్యస్య దాసోస్మి ధీమతః తస్య మాం శీఘ్రమాభ్యాహి రామస్యాక్లిష్టకర్మణః. అనగా ఎవడు నాకు సోదరుడు, బంధువు అగుచున్నాడో, ఎవరికి నేను దాసుడనో, క్లేశములు తొలగించు కార్యములను ఆచరించు ఆ రామునకు నా రాక శీఘ్రమే తెలియజేయుము. నా అన్న నాకు తండ్రితో సమానుడు, నాకు ఇప్పుడు ఆయనయే దిక్కు. అమ్మా, నా తండ్రి మరణ సమయమున నా గురించి ఏమైనా మాటలాడినాడా అని పలుకగా కైకేయి రాజు మరణ సమయములో హా రామ, హా లక్ష్మణ, హా సీత అనుచూ విలపించుచూ పరలోకమున కేగినాడు. తిరిగి వచ్చిన సీతారామ లక్ష్మణులను చూచువారు ధన్యులు అని తుది పలుకులు పలికినాడు అని తెలిపెను. భరతుడు ఆ మాటలకు నివ్వెరపోయి రాముడు సోదరుడు అగు లక్ష్మణునితోనూ సీతతోనూ కూడి ఎచ్చటకేగినాడు అని అడుగగా కైకేయి తాను చేసిన పని తనయునకు ప్రీతి కలిగించును అను భావనతో, నాయనా, రాముడు నారబట్టలు ధరించి సీతతో కూడి లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యమున కేగినాడు అని తెలిపెను. ఆ మాటలను విన్న భరతుడు ఆశ్చర్యముతో, రాముడు అరణ్యమునకు ఏలపోవలసి వచ్చినది? రాముడు ఏదైనా చేయరాని కార్యము చేసినాడా అని అడుగగా చపల బుద్ధి గల కైక తాను చేసిన పనిని జరిగినది జరిగినట్లుగా తెలుపసాగెను. నాయనా, రాముడు ఎటువంటి అకార్యమును చేయలేదు. రాముని పట్టాభిషేక వార్త వినిన వెంటనే నేను రాజ్యమును, రాముని వనవాసమును వరములుగా నీ తండ్రిని కోరితిని. నీ తండ్రి ఆడి తప్పని వాడు అగుట చేత అటులనే చేసినాడు. రాముడు, లక్ష్మణుడు, సీత తన వెంట రాగా అడవికి పోయెను. మహారాజు ప్రియపుత్రుని కానక పుత్రశోకముచే మరణించెను. నీ కొరకే నేను ఇదంతయు చేసితిని. రాజ్యము నీ అధీనము. రాజునకు శాస్త్రోక్తముగా సంస్కారమునర్చి పట్టాభిషిక్తుడవు కమ్ము అని కైక భరతునితో పలికెను. జై శ్రీరామ్. 71, 72 సర్గలు సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజ డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.